భాగంలోకి వెళ్లే ముందు దీనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నమాట తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈ దీనిని మీ శిరోజాలు మరుగు చేసుకుని మీ మాటలు నా నోటిలో ఉంచి మీ బిడ్డలతో చుటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ మాటలు మేము వింటున్నప్పుడు మాకు ధైర్యము, విశ్వాసము, స్వస్థత, ఆనందము, సమాధానము, సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాము. బాధలో ఉన్న బిడ్డలకు, రోగంలో ఉన్న బిడ్డలకు స్వస్థత, క్షేమము, నెమ్మదిని గ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా మీరు తండ్రి మాకు కావలసిన రీతిలో పంచి తృప్తిపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ దీనినైనా మీ శిల్వచాటు మరుగు చేసుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి, గ్రహించండి, గమనించండి. దేవుని వాక్యం వింటున్న మీరు దేవుని శక్తితో నింపబడాలని ప్రభునందు నేను ఆశిస్తున్నా. రోగంలో ఉన్న బిడ్డలను దేవుడు స్వస్థపరుస్తాడని, బాధలో ఉన్న బిడ్డలకు నెమ్మది దయచేస్తాడని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గమనించండి, గ్రహించండి. విసిగిన బ్రతుకులు. అర్థమైందా? విసిగిపోయిన బ్రతుకులు. జీవితంలో డబ్బు ఉండొచ్చు, ఒకరోజు తీసుకొస్తుంది. తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, పదవి ఉండొచ్చు. విసిగిపోతాం ఒకరోజు జీవితంలో. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుణ్ణి అనుదినము ప్రార్థన చేయండి. అప్పుడు మీ జీవితాలు నెమ్మదిగా ఉంటాయి. దేవుడు లేని జీవితం వ్యర్థం. ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? ఒకడు సమస్తం జ్ఞానమంతా సంపాదించి దేవుణ్ణే విసర్జిస్తే ఏం లాభం? నేను మీకు చెప్తున్నా, ఇలా చెప్పే అంశం బాగా గమనించండి. విసిగిన బ్రతుకులు. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూద్దాం. బైబిల్ ఇస్తున్న వారు దయచేసి చూడండి. యోబు గ్రంథం ఒకసారి చూస్తే 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. బైబిల్ ఇస్తున్న వారు యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడిందో చూడండి. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. చూడండి, దిక్కులు చూడకండి, చక్కగా దేవుని వాక్యం వినండి. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. మన జీవిత యాత్ర ఎన్నేళ్ళు తెలుసా? 70-80 ఏళ్ళే మన ప్రయాణం ఈ భూమి మీద. ఈ 70 ఏళ్లలో విసుగు అనేది ఒక రోజు వస్తుంది. ఆ విసుగు వచ్చినప్పుడు మీరు దేవునికి తొందరగా రావాలి. వాన పడ్డప్పుడు ఒక గుడి కిందికో, ఒక స్లాబ్ కిందికో, ఒక ఎయితో పోయి తడవకుండా సురక్షితంగా ఉంటాం. జీవితంలో బ్రతుకులో విసుకొచ్చినప్పుడు దేవుని ఎందుకు వెళ్ళిపోవాలో తొందరగా. నేనేం చెప్తున్నా, మీరు దేవుని కలిగి బ్రతకండి. దేవుడు లేకుండా మీరు ఏం చేయలేరు. ఎందుకు ఎక్కువ కూడా చేసుకోలేరు. పగలు రే ఉదయాస్తములు కష్టపడి డబ్బు కూడా పెట్టుకుని పెద్ద బంగ్లాలు సంపాదించుకొని మనం ఏ స్థాయికి ఎదిగినా కూడా దేవుడు లేకపోతే కష్టం. నేను మీకు యోబు మాటలను ఒకసారి గుర్తు చేస్తున్నా. యోబు ఏమంటారు మరొకసారి? నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. చూడండి, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. అయ్యో, యోబు గురించి మీకు షార్ట్గా చెప్తా. యోబు చాలా ధనవంతుడు. యోబు చాలా ధనవంతుడు అని నేను మీకు తెలియజేస్తున్నా. అతని వంటి వారు అంత ధనవంతుడు ఆ భూమినే లేడు. 500 జతల ఎడ్లు, గాడిదలు, గొర్రెలు, మేకలు, ఆస్తి. అంతేకాదు 7 కుమారులు, 3 కుమార్తెలు, సంతానం ఉన్నది, ఆస్తి ఉన్నది, భూమి దాడులు ఉన్నాయి. అలా అంతేకాదు దేవుల్లో యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, అన్ని ఉన్న యోబు ఇవాళ ఏమంటాడు? నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. అయ్యో, కొడుకులు బిడ్డలు ఉన్నారు,
ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీతిమంతుడు భక్తిపరుడే. కానీ యోగి అది ఏమనిపించింది? బ్రతుకులో విసుగు పుట్టింది. నేను మీకు అందరూ చెప్తున్నాను, నా లైఫ్ ఇచ్చిన బిడ్డలారా, ఆస్తి ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఒకరోజు విసుకొస్తుంది జీవితంలో. ఎందుకు తెలుసా? జీవితమే అలాంటిది. ఎప్పటికీ హ్యాపీగా తింటూ తాగుతూ ఉంటామని అనుకోకండి. నేను ప్రతిసారి చెప్తున్నా, దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో, జ్ఞాపకం చేసుకో. దేవుడు లేని జీవితం వ్యర్థమని చెప్తున్నా. యోగు అక్కగుప్పలకి అది ఏమొచ్చింది? తీసుకొచ్చింది. నా బ్రతుకున్నందుకు నాకు పుట్టింది. అంతేకాదు, ఎందుకు వచ్చిందంటే యోగు అధికారులు మొదలుకొని తల వరకు బాధగల కొడుకులు, రోగాలు వచ్చినాయి. ఒక్కరోజు కొడుకుగా చెల్లు, బిడ్డగా చెల్లు, ఆస్తంతా ఒక్కరోజు అయిపోయింది, ఇల్లు కూడా ఊడిపోయింది. అబ్బా, ఇక రాలా విసుకు. జీవితాంతం సంపాదించి కొడుకులు, బిడ్డలు ఆస్తంతా పోగు చేసుకుని, కొడుకులు బాయ్, బిడ్డలు బాయ్, భూమి జాగలు బాయ్, ఆస్తి బాయ్, అన్ని పోయినాకనే విసుకొస్తుంది. కడుపు నిండు ఆకలి తెలుస్తుందా? తెలియదు. కడుపు నిండు ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? కంటి నిండా నిద్రొస్తుంది, బాగా నిద్రపోయే మనసు, సోమర్తనం వస్తుంది. రియల్. నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఆకలి దేవుడు ఎవరికి కావాలి? బాధలో ఉన్న వాళ్ళకి కావాలి, డబ్బులు లేని వాళ్ళకి కావాలి, పేదలకు కావాలి, ధనవంతులకు నా మాట రెడ్డి మాటలు కావచ్చు ఇప్పుడు. కానీ యోగుని తీసుకో, యోగు ధనవంతుడే, కానీ ఆస్తంతా లాస్ అయిపోయింది. కొడుకులు పోయింది, బిడ్డలు పోయింది, రోగం వచ్చింది, ఇల్లు ఊరిపోయింది. ఎక్కడ పరిస్థితి? అందుకే నా బ్రతుకులో నాకు తీసుకొచ్చింది బా అని చెప్పి చాలా బాధపడతాను. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి మీరు చూడండి. మరి ఇలా యోగు జీవితంలో తీసుకొచ్చిన దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఒక బలమైన మాట అంటాడు. యోగుని గురించి నేను కంప్లీట్ షార్ట్ గా క్లోజ్ చేసి ముగించినాక వేరే వాళ్ళ గురించి చెప్తాను. అన్ని పోయినాక కూడా యోగు ఒక మాట అంటాడు. ఆయన భార్య వచ్చి, దేవుడు ఎక్కడ ఉన్నాడా? దేవుడు అనిస్తాడు. మిమ్మల్ని అన్నారా? గుడికే పోతావు, నువ్వు రోజు గుడికే పోతాను, నీ రోగమే తగ్గలేదు, నీ బిడ్డ గిఫ్ట్ ఎందుకైంది, నీ కొడుకు ఎందుకైంది, ఆయనకి ఏం మంచిది? అది కాదు. నేను ఒకటి చెప్తాను, దేవుల్లో ఉన్నప్పుడు ఏ దేవుడిని గుడారమో సమీపించారు, ఎస్సలే సమీపించారు. విసికిన బ్రతుకులు వికసించినాయి. చూడండి ఎట్లనో యోగు భార్య, సొంత భార్య వచ్చి దేవుడిని దూషించి మరణంగా చచ్చిపోవడానికి చేసుకున్న భార్య అంత ఇబ్బంది పెట్టి పడతాను. భార్య వచ్చి అన్నప్పుడు ఇంకెక్కడ దేవుడు? కొడుకులు బాయ్, బిడ్డలు బాయ్, ఆస్తి బాయ్, అంత బాయ్, అన్ని రోగం ఎక్కువ. భార్య భర్తలు రోగం వచ్చినప్పుడు ఎవరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుని ఆదరించుకోవాలి కదా. కానీ రోగం వచ్చినప్పుడు యోగ విషయంలో యోగ భార్య విసుకుంటుంది. నువ్వు చచ్చిపో, బ్రతకో బాగుంటది. కానీ యోగ ఎంత మంచి మాట అంటే తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళాను. నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి దిగంబర్ ఈ లోకానికి వచ్చినప్పుడు నేను కొడుకులను, బిడ్డలను తీసుకెళ్ళాలి. లాస్ట్ నుంచి సంపాదించలేదు. దేవుడి చెల్లు కొంతకాలం తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాటలు దేవుడు వింటాడు. అన్ని ఉన్నప్పుడే, బాగా డెవలప్ అయినప్పుడే, మంచిగా ఉన్నప్పుడే దేవుడిని స్తుతించడం కాదు. ఏమీ లేనప్పుడు, అంత పోయినప్పుడు కూడా దేవుడిని స్తుతించడం నేర్చుకోవాలి. మన జీవితంలో పూర్తిగా లాస్ కానీ నో ప్రాబ్లం. రోగం ఎక్కువదని దిగులు పడకు, కష్టాలు ఎక్కువదని జడియకు. శుద్ధమైన బంగారం ఎక్కడ తయారైతుంది? కొలిమిలో కాలబడి బయటకు వచ్చినాకనే అది ఒరిజినల్ గోల్డ్ గా తయారైతుంది. ఈ శ్రమలలో, విశ్వాసంలో, కష్టంలో అన్నిట్లో కాల్చబడాలి, నలగొట్టబడాలి. శ్రమలో అన్నిట్లో మనము సహించుకోవాలి. అప్పుడు బయటకు వచ్చినప్పుడు మనం శుద్ధమైన గోల్డ్ వలె, బంగారం వలె ఉంటాం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అని
యోబు అన్న మాటలు ఆమె ఆయన భార్యకు ఇంకా మాట రాలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళడు, ఆయనకే స్తుతి కలుగును గాక అని అన్న మాటలు దేవుడు విని ఏం చేశాడు తెలుసా? యోబును మళ్ళీ రెండంతలుగా ఎక్కువ ఆశీర్వదించాడు. ఏదైతే తిరిగి పోగొట్టుకున్నాడో అందించేసిండు. ఏదైతే రోగం వచ్చిందో అంతమైంది. మళ్ళీ అందమైన కుమారులను యోబుకి ఇచ్చిండు. నేను మీకు చెప్తున్నా, అయ్యా దేవుల్లో ఉన్నప్పుడు ఈ యోబు బ్రతుకు విసిగిపోయింది. మొదట తన భార్యకైతే విసిగే వచ్చింది. దేవుని దూషించి మరణంగా అంటాను. కానీ నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవునితో ఉండడం నేర్చుకోండి. మన జీవితంలో విసుకొచ్చినప్పుడు మనం ఏం అధైర్యపడద్దు, లాస్ అయినప్పుడు అధైర్యపడద్దు, జీవితంలో మనం అనుకున్నది జరగనప్పుడు విసుగుపడద్దు. దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలి మన ముందు. ఇప్పుడు యోబు గురించి ఒకటి అయిపోయింది. నేను ఇంకోటి గురించి నేను చెప్తా. లూకా సువార్తలో షార్ట్గా చెప్తా. తప్పిపోయిన కుమారుడు గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తప్పిపోయిన కుమారుడు లూకా సువార్త 15లో రాయబడ్డది, కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందరికి బైబిల్ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తన వాటా తాను పంచుకుంటాడు. యుక్తకాలం రాగానే తల్లిదండ్రులకి కొడుకుల్ని తిరగబడి నా ఆస్తి నాకు మంచి అని చెప్పి తిరగబడి తీసుకుంటారు కదా. అట్లనే ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని ఈ ఆస్తి అంతా పట్టుకొని ఎక్కడికి పోయిండు? దూరదేశం పోయిండు. దూరదేశం పోయి మంచిగా ప్రయోజకుడు అయితే తండ్రి అనుకుంటాను. కానీ అక్కడ పోయినాక అక్కడ అలవాటు, చెడు స్నేహితులతో దండబడి తాగుడు వ్యభిచారం అంతా తన తండ్రి దగ్గర తీసుకుపోయినంతా ఖర్చు చేసుకొని వ్యర్థంగా వచ్చింది. మృత్యునిగా ఉన్నాడు అక్కడ అంతేకాదు, అక్కడ ఆ పరిస్థితిలో చేతిలో డబ్బు అయిపోయినాక కరువు వచ్చింది. చూడండి, నేను మీకు జ్ఞాపకం చేస్తా. చేతిలో డబ్బు ఉన్నంతసేపు కాలం మంచిగానే అయింది. చేతిలో డబ్బు అయిపోగానే కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు ఎంత మనుషులు కూడా హెల్ప్ చేయలేకపోతారు. ఎందుకంటే మూమెంట్ ఎట్లుంటుందో అని. బ్రతుకు కదా ఇది. ఈ బ్రతుకులో ఈయనకు రిస్క్ వచ్చేసింది. తప్పిపోయిన కుమారునికి ఏం చేసిండు? చేతిలో డబ్బులు లేవు. మరి పోదామంటే దూరదేశం. ఆ దేశంలో వెళ్ళి కరువు కాలంలో ఒకరి చెంత చేరి పందుల రాయడానికి జీతం కుదిరిండు. వీటిలా మందుల కాసే పరిస్థితికి వచ్చింది. నేను మీకు ఒక్కటే జ్ఞాపకం చేస్తున్నా. రోజు కడుపు నిండా తిన్నప్పుడు దేవునికి ఎక్కువ ప్రార్థన చేయండి, కానీ నిద్రపోకండి. మనకి ఇంటి నిండా ఏ రోగాలు ఉన్నప్పుడు దేవుని అనుదినం ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, దేవుని స్తుతించండి. మనుషులు ఉన్నప్పుడు కన్ను కనబడ్డప్పుడు బయలు చదవండి. కనీసం దేవుని వాక్యంతో మీ జీవితాలు నింపబడాలి. ఇక్కడ అంతా అయిపోయినాక ఒక దగ్గర పందులు రాస్తున్న ఈ తప్పిపోయిన కుమారుడు వాడు ఏం చెప్పిండంటే, ఆ పందుల యజమాని వాడిని రాసుకరమ్మని చెప్పిండు. అవి ఆ గూటిలో తల తీయంగానే ఉంటాయా? గొడ్లు గొర్రెలా ఉంటాయా? అవి తీయంగానే ఒకటే ఊరుకుడు ఉరికినాయి. మళ్ళీ ఎండాకాలం మళ్ళీ ఎక్కడ నీళ్ళుంటే అక్కడికి వెళ్ళిపోతాయి, ఉరుకుతాయి. వాటి కాయలు లేక మళ్ళీ బస్సులు విసిగిపోయి వాడు పందులు తినే పొట్టుతో మన కడుపు నింపుకున్నాడు. చూడండి, ఈ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆస్తంగా ఉంచి చక్కగా అనుదినం 3 పూటలు తినుకుంటా తల్లి చెప్పినట్టు ఇంటి ఎంత బాగుండేది. అంత అయిపోయిన తర్వాత పందులు కాసే సమయంలో ఆహారం జాలగా పందులు తినే పొట్టుతోటి కడుపు నింపుకునే పరిస్థితికి వచ్చింది. మన బతుకంతా ఆగమైపోయింది. ఇప్పుడు నా జీవితంలో నువ్వు దేవుని ఇంకా తెలుసుకోలేదు కావచ్చు, ఈరోజు తెలుసుకో. జీవితంలో మన రోగం నీకు ఉండొచ్చు, నీ ఆస్తి అప్పుల పాలు కావచ్చు, నీ జీవితమే ఆగమైపోయిందని దిగులు పడకు. ఎందుకు చెప్పనా? నీ జీవితం క్రీస్తులో ఉంటే వికసిస్తుంది. వాడికి అప్పుడు ఆ తప్పిపోయిన కుమారునికి ఏమైందంటే, ఆకలికి పొట్టు తినే ఆ పందులు తినే పొట్టుతో వాడు తింటప్పుడు ఎవరు గుర్తొచ్చిండ్రు? తండ్రి గుర్తొచ్చి
నేనైతే ఇక్కడే ఆఖరికి చచ్చిపోతున్నా. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? నా తండ్రి యొద్దకు పోతా అని లేచి తండ్రి దగ్గరకు వస్తాడు. చేతిలో డబ్బులు నా ఇంతసేపు ఎవరైనా వస్తారు. నీ చుట్టాలు కూడా నీ దగ్గరకు వస్తారు, నీ బంధువులు వస్తారు. అంత అయిపోయినాక ఎవరు రారు. కష్టకాలంలో ఎవరు పరామర్శించారు. నేను నీకు చెప్తున్నా, నేను కూడా అనుభవించిన. రోగం వచ్చినప్పుడు ఎవరు పరామర్శించారు. అందుకే దేవునితో ఉండే సాహసం చాలా గొప్పది. అనుదినం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుని లేచి ఆ దేశం నుంచి మళ్ళీ తండ్రి దగ్గరకు వస్తాడు. తండ్రి ఒక మంచి మేడ మీద ఉండి చూస్తాడు. ఆ కొడుకు అంతా గడ్డం తిరిగి చినిగిపోయిన బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా వస్తుంటే తండ్రి అసహించుకుంటాడా అనే వాడు అక్షరం నా కొడుకులాగానే ఉన్నాడు అనుకొని వెళ్ళి గబగబా బంగ్లాకి వెళ్ళి దిగి తన కొడుకును హత్తుకొని ముద్దాడి తన ఇంటికి తీసుకొని వచ్చి ఆ షేవింగ్ చేపించి, కొత్త బట్టలు తెప్పించి, కాళ్ళకు చెప్పులు తెప్పించి, చేతి కుంగలం పెట్టి తండ్రి కొడుకుని ఎంతో ప్రేమించాడు. మీరందరూ దేవుని బిడ్డలు, బాగుంది పెట్టుకోండి. మీరందరూ దేవుని బిడ్డలు. రోగంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా తండ్రి యొద్దకు రండి. అప్పుడు మీ జీవితాలు వికసించి మీరు ఆశీర్వదింపబడతారు. తప్పిపోయిన కుమారుడు రాగానే తండ్రి ఒక విందు చేయించిండు. అబ్బా, అనేక సంవత్సరాల నుంచి నా కొడుకు నాకు దూరం అయిపోయిండు అని చెప్పి మంచిగా విందు చేయించి ఆ ఇంట్లో సంబరాలు ఆనందంతో ఆ ఇల్లంతా నాట్యం చేస్తున్న సమయంలో పెద్దోడు మాత్రం రాలే. నేను ఆ ఇంటికి రానుంటాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. నేను మీకు చెప్తున్నా, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన పాప రోజు జీవితం అంతా మారిపోయింది. నేను మీకు చెప్తున్నా, ఆ విసికిన బ్రతుకుతో తండ్రి మీదకి వచ్చాడు తప్పిపోయిన కుమారుడు. ఆ రోజు పాత మాసిన బట్టలతో తండ్రి మీదకి వచ్చినప్పుడు తండ్రి అతన్ని ప్రేమించి ఆదరించాడు. లోకంలో మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. నీ రోత పాప జీవితాన్ని దేవుని యొద్దకు వచ్చి నీ బ్రతుకు మార్చుకో. అప్పుడు విసిగిపోయిన నీ బ్రతుకు వికసించి చక్కగా ఆదర్శవంతంగా ఉంటావు. తండ్రి ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు బంగారు ఉంగరం పెంచిండు కొడుకు, కాళ్ళకు చెప్పులు వేసాడు, కొత్త బట్టలు వేసాడు, ఇంట్లోకి రాగానే రుచికరమైన డిన్నర్ ఇచ్చాడు. నేను మీకు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, మనుషుల సహాయం వ్యర్థంగానే విసికిన మీ బ్రతుకులు యేసయ్యకు సమర్పించండి. ప్రభువా, నా జీవితం నేను నీకు ఇస్తున్నా, దీన్ని ఆశీర్వదించమని ప్రార్థించుకోండి. రోగంతో ఉన్నవా, దిగులు పడకు. కన్నీటితో ఉన్నవా, ఏం భయపడకు. నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీ విసికిన బ్రతుకును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు యోగును ఎంత విసిగిపోయి నా బ్రతుకులో నాకు విసుకొచ్చింది అని యోగు అన్న మాటలకు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని అంత లాస్ అయి పోగొట్టి వచ్చినా కూడా తన జీవితం చాలా విసుగుతో తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఆదరించిండో ఒకసారి గమనించండి. మీరు నిజంగా చెప్తున్నా, ప్రార్థన చేస్తలేరు, దేవుని యొద్దకు వస్తలేరు, తప్పిపోయిన కుమారులాగా తిరుగుతారు. కొంతమంది భయం భక్తితో చూస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీ బ్రతుకులు మారాలి అంటే మీరు ఆదర్శంగా చక్కగా ఆరోగ్యంగా బ్రతకాలి. భూమి మీద ఈ 70 ఏళ్ల యాత్రలో మంచిగా మీరు ఉండాలంటే తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎంత తెలుసుకున్నాడో మీరు ప్రభువుని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మీ విసికిన బ్రతుకు వికసిస్తుంది. వికసించిన పువ్వు ఎంత అందంగా ఉంటుంది. మీ బ్రతుకులన్నీ అట్లుంటాయి. క్రీస్తు లేని జీవితం వ్యర్థమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు బ్రతుకులు విసిగిపోయినాయి. ఎవరెవరి? యోగుది, తప్పిపోయిన కుమారుడు. ఇంకొకటి కూడా నేను మీకు
జ్ఞాపకం చేస్తారు. దయచేసి బైబిల్ ఇస్తున్న వారు చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 14 నుంచి 20 వరకు చూడండి. తొందరగా షార్ట్గా చెప్పేస్తున్నా. ఆదికాండం 21వ అధ్యాయం 14 నుండి 20 వరకు చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారములో నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. చూడండి, ఆగరు మంచుకున్నప్పుడు ఇంత పని చేసుకున్నాడు. ఎవరు? అబ్రహాము. మీరు మంచుకున్నప్పుడు ఎవరైనా చేయించుకుంటారు. కొద్దిగా సిక్కేందనుకో ముఖం కూడా చూడరు. లోకం పోకడే అది. వింటున్నా, లోకం పోకడే అది. అత్త రాదు, మామ రాదు, అల్లుడు రాదు, అన్న రాదు, ఎవరు రాదు. బాగా సీరియస్ అయితే వచ్చి చూస్తారు, తిండి చూసి వెళ్ళిపోతారు. అయ్యో వింటున్నావా అంటారు. ఆదరించేవాడు ఒక దేవుడు మాత్రమే ఉంటాడు. ఇప్పుడు నేను 100% కరెక్ట్ చెప్తున్నా. మీ మనసులో దర్శపెట్టుకోండి. ఏ బంధువులు రారు, ఏ కట్టిన బిడ్డలు కూడా ఒక టైం రారు. దేవునితో మీరు ఉండడం నేర్చుకోవాలని ఈరోజు మీకు ఈ వాక్యం చెప్తున్నా. ఆగరు చిన్న పిల్లల్ని ఆగరు పంచుకున్నప్పుడు అబ్రామయ్య గారు ఏం చేసిండ్రు? ఇంట్లో పని అంతా చేపించుకున్నారు. షారా ఇట్లా షారా గొడవ అబ్రామ్తో పెట్టుకోవడంతో అబ్రామ్ ఏం చేసిండు? షారాని ఎలగొట్టి ఇంటి ఉండదు దాని ఉంటే ఎలగొట్టిండు. ఎలగొట్టినప్పుడు చిన్న బాబు ఆ పిల్లల్ని ఇచ్చి ఆ ఇంటి అవతలకు పెట్టి ఎలగొడితే ఆమె ఎటుపోయింది? బేర్షెబా అరణ్యానికి తొవ్వదొరక ఒక అరణ్యంకి వెళ్ళిపోయింది. అరణ్యంలో తొవ్వదొరకలేదు. తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి, జీవితంలో అయిపోతాయి, డబ్బులు కూడా అయిపోతాయి, కోట్లు సంపాదించవచ్చు. తూర్పుగాలు తెంపుతూనే పోతాయి. దేవుడు తలుచుకుంటే అవి అంతనే పోతాయి. వెండి బంగారాలు మనం ఎంత అక్రమంగా సంపాదించుకుని ఉంటాయి. ఎందుకు చెప్పనా? తీసేస్తాడు దేవుడు, ఏదో ఒక తెలుగు పంపించేస్తాడు. అప్పుడు ఉంటాయి. అందుకే నేను మీకు చెప్తున్నా, ఇక్కడ ఆగరును ఇంట్లోకి వెళ్ళగొట్టాడు. చిన్న పిల్లల్ని సంకరించుకొని తిత్తిలో నీళ్లు పట్టుకొని పోయింది. పోయిందంటే ఆ చిన్న పిల్లలు ఊకే దప్పికైనప్పుడు నీళ్ళు అయినప్పుడు తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. అన్నీ అయిపోయినాకనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తప్పిపోయిన కుమార్ దగ్గర డబ్బులు అయిపోయినాయి. స్నేహితులు అందరూ ఒక్కొక్కటి దూరం అయిపోయింది. యోగు దగ్గర ఆస్తమైంది. రోగాలన్నీ వచ్చినాయి. ప్రాబ్లం చూడు విసిగిపోయింది బ్రతుకులు. అందుకే విసుకొస్తుంది. తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. అది అరణ్యం. ఎక్కడ? ఊరా? అమ్మకు నీళ్ళే పండే ఇచ్చే రోజుగా ఎలిసా భక్తుడు ఆ వివరాలను ఏలియా భక్తుడు కొన్ని నీళ్ళ పంట తెచ్చిపోసిండు. ఇప్పుడు అది కరువు కాదు కదా. అరణ్యంలో నీళ్ళు అయిపోయినప్పుడు, తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె బ్రతుకులు విసుకొచ్చేసింది. ఎందుకు? ఈ పిల్ల కానీ సాగు నేను చూడలేదని తీసుకొచ్చి ఒక పొద కింద అని పడేసి ఇక చచ్చిపోవడం మేలని ఎలుగెత్తేడ్చింది. ఆమె అమ్మా నేను మీకు చెప్తున్నా, చక్కటి ప్రార్థన సావాసం అందరం ఇక్కడ ఉంటే ఏ రాత్రి పడితే ఆ రాత్రి వస్తుంటే తేలుకుంటే ఏదొచ్చినా దేవుడు ఇక్కడ బాగు చేస్తుంటే మీరు ఇంకా గుడికి ఎంత లేట్ అవుతారో మీకే తెలియాలి. నేను బ్రతికినందుకైతే దేవుని నామాన్ని బట్టి చెప్తున్నా. దేవుని తెలుసుకోండి, బ్రతుకులో విసుకోతుంది ఒకటి. ఇక్కడ ఆగర్ దగ్గర నీళ్లున్నప్పుడు ఎవరు గుర్తు రాలే. నీళ్ళు అయిపోయినాక కొడుకు సాగు చూడలేని చెట్టు తినేసి ఎలుగెత్తి ఎడుతుంటే దేవుని దూతొచ్చి ఆగర్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ చిన్నవాడిని ఆ పొదకి ఎందుకు ఏడ్చినావు? లేచి ఎందుకు చూడగానే అనగానే ఒక ఊట భూమిలోకి వెళ్ళి ఊట వచ్చింది. మనం భూమిలైతే ఊట రావు, అవునా? దేవుడు నీ జీవితాన్ని మారితే ఒక క్షణం కాదు, నువ్వు ఆశీర్వదింపబడాలంటే. అందుకే దేవుని మర్మాన్ని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రార్థనకి ఎంత పొద్దుగాలో దాన్ని గొప్ప దేవుని దగ్గరికి మీరు పరాయి ఊరు నుంచి వస్తలేరు కదా. లోకంలో ఉండే వాళ్ళు ఎంత లేటుగా వస్తారు చెప్తే చెప్పని, లేకుంటే లేదు మా దైవాలు ఎంత ఎదిగిన అనేది ఫస్ట్ మెజర్ చేసుకో.
ప్రార్థనలు ఎంత ఎదిగినో, విశ్వాసంలో ఎంత ఎదిగినో, వాక్యంలో ఎంత ఎదిగినో అంత లెక్క చూసుకొని పొడిగెత్తున్నదో కాదు. దేవునిలో నువ్వు ఎంత పెరిగినావు అనేది, ఎంత ఎదిగినావు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఆగర్ ఇట్లా ఎందుకు చూడగానే భూమిలోకి వెళ్ళి నీళ్లు దెబ్బగా వస్తున్నాయి. లేచి ఆ చిన్నవాడికి దాపెట్టమనగానే ఆ చిన్నవాడిని దాపించి మళ్ళా దిద్ది నింపుకున్నది. దేవుడు నీ జీవితాన్ని నిజంగా ఎండిపోయిన మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. రోగం వచ్చిన నీ తనను ఆరోగ్యవంతంగా చేస్తాడు. మన ఇంట్లో ఏమి లేకపోయినా డబ్బులు దేవుడు ఇస్తాడు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. చాలా మంది ఫిజికల్ గా ఇప్పుడు ఇట్లా చూడాలి, ఇప్పుడు నిన్న పోతే కదా ప్రార్థనకు, మొన్న పోతే కదా ప్రార్థనకు అంటారు. అది కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం ఆపడం ఇవ్వకారం కాదు. ఇక్కడ వెంటనే అరణ్యంలో మనం బోర్లేసిన పడని నీళ్ళు ఆ నీళ్ళకి ఇలా చూడగానే ఏం జరిగింది? నీళ్ళ ఊట ఉడికి వయ్యవుతాయి. వెంటనే తాగి చిన్నది తప్పించింది, దేవుని స్తుతించింది, ఆమె బ్రతుకు వికసించింది. అందుకే నేను మీకు చెప్తున్నా, ఫస్ట్ పిల్లగాని సాగు చూడగానే చెట్టు కింద వేసిన ఆ తల్లి మళ్ళీ పిల్లని ఎత్తుకొని కావలసిన నీళ్లు తాగి దేవుని మహిమను చూసింది. నేను మీకు చెప్తున్నా, నువ్వే చర్చికి పోయినా ఎక్కడికి పోయినా దేవుని మహిమను చూడాలి అంటే, నీ బ్రతుకు మారాలంటే దేవునితో ఉండాలి ఎక్కువ అనుబంధం, సంబంధం. రోజును ప్రార్థన చేయి. అందుకే దావీదు అంటాడు, దేవా నా కలిగిన ఎముకలు ఒకటి కూడా నీకు మరొకై ఉండలేదు. ఈ ఎముకలు ఇవన్నీ దేవుడు చేసిండు. ఆ దేవుడికి మనం ఈ రోజు ఎంత స్తుతి చెల్లించాలి? దేవుడు నీ బ్రతుకును మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, విసిగిపోయిన జీవితం ఆగండి. పిల్లల్ని ఎత్తుకొని ఇల్లు లేదు, ఏమి లేదు, అరణ్యంలో పోయి బతకాల్సి వచ్చింది. అరణ్యంలో ఎక్కడి అంటే నీళ్ళు ఎవరేసిన బోర్లు? దేవుడు ఆ అరణ్యంలో ఒక ఊట పుట్టించిండు. నీ జీవితాన్ని మార్చడా? అందుకే దిగులు పడద్దు. ఎప్పుడు ప్రభుతో ఉండడం నేర్చుకోవాలి, ప్రభు యొక్క వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి, అనుదినం ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాను? ముగ్గురు. ఎందుకంటే అలా చాలా మళ్ళా కాబట్టి షార్ట్ చెప్తాను, షార్ట్గా చెప్పుకుంటా పోతా. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం వల్ల ఒక రోగంతో ఉన్న స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి పోయి తన జీవితం విసిగిపోయింది అనే సువార్తలలో రాయబడి ఉంటాడు. నేను షార్ట్ చెప్పుకుంటూ పోతా. తనకు కలిగిందంతా కూడా వ్యయం చేస్తున్నది, డబ్బంతా పోయింది, విసిగిపోయింది. తనకు కలిగినంత ఆస్తిపాత్రులు సొమ్మంతా అమ్ముకున్నది. ఏ వైద్యుడు కూడా ఆమెను బాగు చెయ్యలేదు. కానీ ఆమె విసిగిపోయి ఎవరి దగ్గరికి వచ్చింది? నేను యేసుప్రభు దగ్గరికి పోతా, ఆయన వస్త్రాన్ని మాత్రమే నేను ముట్టుకుంటా అని చెప్పి ప్రభు దగ్గరికి పోయి ఆయన వస్త్రపు చెవులు మాత్రమే ముట్టింది. అప్పుడు ఆమెలో ఉన్నటువంటి రక్తస్రావ రోగం వెంటనే తగ్గిపోయింది. వెంటనే నేను మీకు చెప్తున్నా, క్రీస్తులో ఖచ్చితంగా ఉండు, దేవుళ్ళు ఖచ్చితంగా ఉండు. ఇలా నీ జీవితం ఎంటిగా ఉండొచ్చు, దేవుడు దాన్ని ఫిలప్ చేస్తాడు, నింపేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా, 6 రాజమానాలలో నీళ్లు కొడితే అవి ఎంత మధురంగా మారిపోయినాయి. ఆ దేవుడే కదా ఇప్పుడు, ఆ దేవుడే కదా ఇప్పుడు ఆరాధించేది, ప్రార్థించేది, పాటలు పాడేది. ఆ దేవుడు నీ జీవితంలో ఉంటే నీ జీవితం సాటిస్ఫై, సమృద్ధిగా ఉంటుంది. విసిగిపోయిన నీ జీవితం వికసించి దేవుళ్ళు వెతుకుతామని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ 12 ఏళ్ళ నుంచి తిరిగి తిరిగి విసిగిపోయింది. ఆ రక్తస్రావ రోగం కలిసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నక్ష చేసిందంత ముట్టింది. ముట్టగానే రోగం అంతా పోయింది. అబ్బా, ఎవరు నన్ను ఎవరు ముట్టిందంటే ఇక యథార్థంగా వచ్చి, అయ్యా నేనే ముట్టినా. నువ్వు నీ జీవితంలో ఎన్నేళ్ళైనా కావచ్చు, ఎన్నేళ్ళైనా కావచ్చు, నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభును నిజంగా టచ్ చేసి ప్రభుతో నువ్వు నిజంగా ప్రభు నా జీవితాన్ని మార్చండి, ఆయన మార్చగలడు.
ఎవరండి? భూమికి పునాదేసింది ఎవరు? ఆకాశంలో లోకంలో నిర్మించింది ఎవరు? ఆ గొప్ప దేవుడిని ఆరాధించడానికి ఎప్పుడు వస్తుంది మీరు? ఎంత లేట్ వస్తుందో మీ పనులే మీరు చూసుకుంటే ఎట్లా? ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఆరాధనకు సమయం ఉన్నది, ప్రార్థించడానికి సమయం ఉన్నది, పండుకోవడానికి సమయం ఉన్నది, తినడానికి ఉన్నది. ప్రతిదానికి సమయం ఉంటే దేవుడిని ఆరాధించడానికి ఎంతవరకు వస్తుందో ఒకసారి ఆలోచించుకో. విసిగిపోయిన నీ బ్రతుకును ప్రభుకు సమర్పించుకో. 12 ఏళ్ల నుంచి విసిగిపోయిన అమ్మ బ్లీడింగ్ తో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి బాగుపడ్డది. ఎంతో మంది ఇంకా విసిగిన బ్రతుకులు ఉన్నాయి. ఇంకొకటి చెప్తా, ఒక దైవజనుడు అన్న, ఒక దైవజనుడు ఎవరు తెలుసా? యోనా ఒక సోల సెట్ కింద కూర్చున్నాడు. యోనా ఆ పట్టణానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించు, ఆ పట్టణంలో పాపం ఎక్కువ ఉన్నదంటే యోనా ఏం చేసి తెలుసా? అబ్బో ఆ పట్టణస్తులు మహాభయంకర రాడిపోయి మీ పాపం ఉన్నదంటే నన్ను ఒడి చంపుతారు, నేను గోరు అని చెప్పి ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, కృష్ణుడు దేవుడుతారా, నేను మీకు చెప్పేది బహు జాగ్రత్తగా ఉండండి. యోనా బైబిల్ వారు దయచేసి తీసుకోండి. యోనా 4వ అధ్యాయం 1 నుంచి చూడండి, 1 ముగిస్తాం. యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇటు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మాందువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యోనాకు తీసుకొచ్చి నువ్వు చాలా జాగ్రత్త దేవుడు, నేను చచ్చిపోతేనే మంచిగా దేవుడి మీద తీసుకొచ్చేసింది యోనాకు. నేను బ్రతుకుట కంటే అంటే అక్కడ పాపం ఉన్నది వాళ్ళకి దేవుని సువార్త అన్ని పోంటే నేను తర్షీషుకు పారిపోతానని మొదలే పారిపోయినా నువ్వు జాగ్రత్త దేవుడు అని చెప్పి సావాలనుకుంటానట యోనా. నేనైతే మీకు చెప్తున్నా, చచ్చిపోయే స్థితిలో ఉన్నా దేవుడిని తెలుసుకోండి, రోగంలో ఉన్నా దేవుడిని తెలుసుకోండి, విసుగులో ఉన్నా దేవుడిని తెలుసుకోండి, చేతిలో ఇంట్లో డబ్బులు లేకున్నా దేవుడినే ప్రార్థన చేయండి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా, ఏంటి చెప్పనా? ఆ కాలమయ్యే వరకు బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టిలో బిడ్డ అయిపోయింది. ఆ విధవరాలు జీవితం ఎంత అద్భుతం! దేవుడిలో ఉంటే నీ జీవితం అద్భుతం అవుతుంది. ఏంటో కొసు దేవులతో అలవిడ అంటే కాదు, నేను చెప్తున్నా, హార్ట్ఫుల్ గా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుడిని ఆరాధించమని ప్రార్థించమని చెప్తున్నా. విసిగిన జీవితాలు ఎంతో మంది వికసించినాయి. యోనా నువ్వు లేచి వెళ్ళిపో అంటే యోనా దేవుడితో నేను బ్రతుకుతానంటే చచ్చటం లేదని చెప్పి ఒక సోర చెట్టు కింద కూర్చున్నాడు. సోర చెట్టు గురించి నేను మీకు షార్ట్ చెప్తా. ఈయన కూర్చోమని ఆ సోర చెట్టు చూస్తున్నాగానే దెబ్బ తీగలు ఎత్తలు పెరిగినాయి. వాటి ఆకుల చాటు ఆహా ఎంత రాకుండా ఎంత చక్కగా కూర్చున్నానని సంతోషపడ్డాడు. దేవుడు మళ్ళీ వెంటనే ఒక పురుగును ఆ చెట్టు లోపలికి పంపించి వెంటనే ఎండగొట్టాడు. మళ్ళీ ఎండగొట్టాక గింత ఎండ తీసుకుపోయింది. యోనా ఒకసారి ఆలోచించు, 40,000 మంది అక్కడ నాశనం అయిపోతుంటే ఈ సూర్య చెట్టు గురించే నువ్వు అబ్బాని బాధపడుతున్నావు, నేనెంత బాధపడాలి? ప్రజలకు దేవుని మాకు మేలు చెప్పు అని చెప్పేసి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు దిగులు పడవద్దు జీవితంలో. చర్చికి దేవుని దగ్గరకు వచ్చే బిడ్డలారా, దేవుని వాక్యం వినండి, గ్రహించండి, గమనించండి. విసిగిన బ్రతుకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుల్లో ఉన్నవా, రోగంలో ఉన్నవా, సమస్యలో ఉన్నవా, జాబ్ లేదా, ఎందుకు దిగులు? దేవుని ప్రార్థన చేయి. ఇంకా ఒక అన్యాయస్తుడైన న్యాయపతి గురించి చెప్తా, షార్ట్ గా చెప్తున్నా, చాలా ఉన్నాయి మీరు వింటే. ఒక అన్యాయస్తుడైన న్యాయపతి ఏం చేసి తెలుసా? ఒక విధవరాలు వచ్చింది, అయ్యా నాకున్న ప్రతివాదికి గొడవైంది, నువ్వు జడ్జివి కదా,
నాకు ఆమెకు న్యాయం తీర్చమంటే ఈమె వీళ్ళ ఆమె మాట లెక్క లేకుండా పోతాను. మళ్ళా వచ్చింది తెల్లాలి, అయ్యా నిన్న వచ్చింది నాకు న్యాయం తెచ్చుకుంటాను. అయితే యుద్ధ బాబా అన్నాడు. మళ్ళీ వచ్చింది, అయ్యా నాకు న్యాయం తెచ్చు, నా ప్రతివాదులు నాకు గొడవ అవుతుందంటే ఏం చెప్పింది తెలుసా? రేపు రాబమ్మ అని మళ్ళీ చెప్పింది. అరే రోజు వచ్చి ఏం చేస్తుంది తెలుసా? విసిగిస్తాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్పింది? అలా విసిగిన బ్రతుకులు. ఈ అమ్మ విధవరాలకు విసుకొచ్చేసి, ఆ న్యాయపతి కూడా విసుకొచ్చింది, జడ్జికే విసుకొచ్చింది. ఆమె రోజు వస్తాను విసిగిస్తాను. అయ్యా నాకున్న ప్రతి వారికి న్యాయం తెచ్చమంటే ఎక్కువ రేపు రాబో అంటాను. రోజు రేపు వస్తాను, రోజు వస్తాను, పొద్దుగానే వస్తుంది, గడపకాడ కూర్చుంటాను, గీటి కాడ ఉంటుంది. ఎవరు అమ్మంటే అందుకంటే అప్పుడు న్యాయపతి ఏమనుకున్నాడు తెలుసా? ఈమె మాటి మాటికి వచ్చి నన్ను విసిగిస్తుంది కాబట్టి ఈమె తొందరగా న్యాయం చేస్తానని తీర్చేసింది. విసిగిపోయింది న్యాయపతి. దేవుడు కూడా అలసిన వానికి, విసిగిన వానికి మాటల చేత దేవుడు ఊరట కలిగించి ఆదరిస్తాడు. తెలుసా మీకు? అందుకే చూడండి, అన్నం గురించి తీసుకో. అన్న గట్టి పట్టుదల. ఆ అన్నాన్ని చాటుకొని వాళ్ళంతా విసిగించింది. గుడ్రాల అన్నారు. ఇక నేను ఈ సంవత్సరం మాత్రం దేవాలయం వెళ్ళి తినడం అన్న పెళ్లి తెలుకాని వచ్చి ఎంత తినమ్మా 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానాన్ని ఆదరించిన కూడా పొద్దు వెళ్ళినాని ఒకటే ఏడుస్తుంది. ఆ విసిగిపోయింది తన జీవితం. అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇతడన కొడుకునియడా అన్నంత కడిగి వచ్చేసింది పరిస్థితి. ఆమె బాగా ప్రార్థన చేసింది. బాగా ప్రార్థన చేసి విసిగిపోయి ప్రార్థన చేసినప్పుడు అక్కడున్న అయ్యగారు కూడా ఏమమ్మా ఎంతవరకు మత్తురాలవా ఇంతవరకు చెప్తారు. అయ్యగారు కూడా రాము చెప్పిండారు. గమనించండి, ఆమె తాగలేదు. అయ్యా నేను మనోవేదన గలదాననే నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నా. గుడికొచ్చేది ఎందుకు తెలుసా? నిద్రపోవడానికి కాదు. గుడికొచ్చేది ఎందుకు? దిగ్గులు చూడడానికి కాదు. గుడికొచ్చేది దేవుని వాక్యంతో నింపబడడానికి. మీ జీవితాలు శక్తితో నింపబడాలి. దేవుని శక్తితోటి ఉజ్జీవం మీలో రగలాలి. ప్రార్థన చేసుకుని ప్రభులు మీరు ఎదగాలని చెప్తున్నా. ప్రతి వాళ్ళు అందుకే వస్తారు. ఏదో మొక్కులు తెచ్చుకొని వచ్చిపోతాం, ఈ మొక్కులు తెచ్చినా అని అందుకోవడం కాదు. రండి, నో ప్రాబ్లం. కానీ దేవుని వాక్యంతో నింపబడాలి. ఈ విసిగిన బ్రతుకులను దేవుడు ఆశీర్వదించిండు. అన్నకు మరో 7 వరకు కొడుకునిచ్చిండు. ఆ కొడుకు పాల్మర్చినాక మరో 7 వరకు అన్న తీసుకొచ్చి దేవుని మందిరంలో నువ్వు ఈ మందిరం నుంచే ఇచ్చేసింది. ఆ అన్న కొడుకు ఒక ప్రవక్త అయింది, ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయిండు. నేను మీకు ఒకటి చెప్తున్నా, విసిగిన నీ బ్రతుకును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలా చెప్పిన అంశం అర్థమైందా? విసిగిన బ్రతుకులు. ఎవరెవరి బ్రతుకు విసిగింది చెప్పండి. యోగు బ్రతుకు విసిగింది, తక్కువైన కుమారుని విసిగింది, ఇంకా అన్న ఆగారు, ఇంకా యోనా. నేను చచ్చిపోవాలనుకుంటాను యోనా. దేనికా? దేవుడు ఆశీర్వదిస్తాడు నీ బ్రతుకులను. ఏమి లేదని దిగులు పడదు. యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు. యేసు దేవుడు ఎదురు ఉంటే ఎందుకు భయం? అవునా? కొండలాంటి కష్టాలు వచ్చిన తొలగిపో క్షణం. అంతేనా? ఇంకొక ఆమె లేదా? 12 ఏళ్ల నుంచి రక్తస్రావం మర్చిపోయింది. మరి చెప్పాలి కదా. అంత తనకు కలిగిందంతా రాజేసుకున్నాయి. ప్రతి డాక్టర్ దగ్గర తిరిగింది, నో ట్రీట్మెంట్. ఏ డాక్టర్ కూడా ఆమె బాగాలేదు. కానీ ఏసే దగ్గరికి రాగానే బాగైపోయింది. అవునా? ఇంకా ఆగదు. నీళ్ళే లేవు, అడవిలో బోరే లేదు. ఆమె జీవితం ఎంత ధన్యమైపోయింది. నీ జీవితంలో దేవుడు చేయడా? చేస్తాడు. శ్వాస నుంచి ముందుకు సాగు. దేవుడు ఈ చిన్న వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం వందనాలు. మా విసిగిన బ్రతుకును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. రోగంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. అప్పుల్లో ఉన్న బిడ్డలకు విడుదల ఇచ్చి ఆర్థికంగా చేయింత సహాయం చేయండి. కష్టంలో, బాధలో
మరణ స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునేవా. జాబ్స్ లేని వారికి, ప్రతి సమస్యలో ఉన్న బిడ్డలకు, ఏ బిడ్డలైతే ఏ గుండెను తడుచుచ్చినా ఏదో ఒక బాధ, ఏదో ఒక విసికిన బ్రతుకుతో వాళ్ళు ఉంటున్నారు, బలపరచమని ప్రార్థిస్తున్నాం. విసికిన వారిని మాటల చేత ఆదరించి బలపరిచే దేవుడు నువ్వని నేను నమ్ముచున్నాను. సంఘాన్ని లైవ్ ఉంచిన కుటుంబాలను ఆదరించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.